హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా ఉండి పండుగకు ఈజీగా చేసుకునే 2 రకాల రెసిపీస్ చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా హెల్తీగా ఉండే కజ్జికాయలను సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తున్నానండి. చాలా క్రిస్పీగా బెల్లంతో చేస్తావు కాబట్టి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఎప్పుడు మైదా పిండితో కాకుండా ఒక్కసారి ఇలా గోధుమ పిండితో చేయండి, చాలా బాగుంటాయండి. మన సెకండ్ రెసిపీ వచ్చేసి మురుకుళ్ళు అండి. చాలా ఈజీగా తక్కువ టైంలో మనం ఈజీగా చేసుకోవచ్చండి. క్రిస్పీగా తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయండి, అంత టేస్టీగా ఉంటాయి. మనం ఇలా 2 రకాల రెసిపీస్ని చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చు. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా క్రిస్పీగా గుల్లగా ఉండే మురుకుల్ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక గ్లాసు కప్పుతో కొలతలు తీసుకోవాలండి. ఇక నేను 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటున్నా కాబట్టి 2 కప్పుల వాటర్ వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో మంచిగా మురుకుళ్ళు క్రిస్పీగా రావడానికి ఒక 2 టీ స్పూన్ల ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మిగడ వేస్తున్నానండి. మీరు కావాలంటే దీని ప్లేస్లో నెయ్యి లేదంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. కారం ఏమో 1 టీ స్పూన్ వేసుకోవాలండి. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇప్పుడు దీంట్లో అరుగుదల కోసము వాము 1 టీ స్పూన్ వేసుకోవాలండి. నువ్వులు 1 టీ స్పూన్ వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఈ వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయండి. ఇలా బటర్ వేసుకోవడం వల్ల మనకు మురుకులు అయితే చాలా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఇలా వాటర్ బాగా మరుగుతున్నప్పుడు ఇప్పుడు దీంట్లో స్టవ్ని సిమ్లో ఉంచుకొని 1 కప్పు సూజీ వేసుకోవాలండి. దీంట్లో 2 కప్పుల వాటర్ వేసుకుంటే మనం 1 కప్పు సూజీ వేసుకోవాలండి. ఇలా సూజీ వేసుకున్నప్పుడు మనం స్టవ్ని సిమ్లో ఉంచి వేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ని సిమ్లో ఉంచి మాత్రమే వేసుకోవాలండి. అదే మీరు హై ఫ్లేమ్లో ఉంచితే ఉండలు కట్టేస్తుంది రవ్వ మనకు. సో ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఇలా స్టవ్ ఆన్ చేసి తర్వాత ఆఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు చూడండి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు స్టవ్ మీద ఇలానే ఉంచేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త చల్లారిన తర్వాత కాస్త గోరువెచ్చగానే ఉండాలండి. ఇప్పుడు దీంట్లో 1 కప్పు బొంబాయి రవ్వకు 2 కప్పుల బియ్యం పిండి వేసుకోవాలండి. దీంట్లో రెడీమేడ్ పిండి అయినా యూజ్ చేయొచ్చు. మీరు దీంట్లో 2 కప్పుల పిండి వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలండి. మనం ఒకవేళ వేడి తగులుతో స్పూన్తో మిక్స్ చేసుకోవచ్చండి. కాస్త వేడిగానే ఉంది, నాకు వేడి తగులుతుందని నేను ఇప్పుడు తిండి స్పూన్తో మిక్స్ చేసుకుంటానండి. కాస్త చల్లారిన తర్వాత మనం చేత్తో అయినా మిక్స్ చేసుకోవచ్చు. ముందుగా అయితే మనం ఇలా స్పూన్తో మిక్స్ చేసుకుందామండి. ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. అదే మీకు వేడి కాస్త తగ్గిందంటే కొంచెం గోరువెచ్చని నీళ్ళైనా వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ కాస్త వేడిగానే ఉంది కాబట్టి నేను ఇప్పుడు దీంట్లో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా నార్మల్ వాటర్ వేసి మిక్స్ చేసుకుంటున్నానండి. ఒకవేళ మీకు పిండి పూర్తిగా చల్లారిందంటే మీరు అప్పుడు గోరువెచ్చని వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ నాకు కాస్త పిండి వేడిగానే ఉంది కాబట్టి కాస్త నార్మల్ వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి. పిండిని మరీ పల్చగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని మిక్స్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇలా ప్రిపేర్ చేసుకుంటే మనము స్నాక్స్ బాక్స్ లో కట్టించేయచ్చండి. ఇలా కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని మిక్స్ చేసుకోవాలి. చూడండి, పిండిని ఇలా మిక్స్ చేసుకోవాలండి. మరీ పల్చగా కాకుండా మరీ గట్టి కాకుండా మీడియంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు పక్కకు పెట్టుకుంటే సరిపోతుందండి. ఇక నేను ఇలా చిన్న హోల్స్ ఉన్న బిళ్ళలు తీసుకుంటున్నానండి. ఇలా మిషన్ కి ఫిట్ చేసుకోవాలి.
మీరు కావాలంటే చక్లీ టైప్లో అయినా వేసుకోవచ్చు అండి, స్టార్ ఉన్న గుర్తు బిళ్ళతో అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మురుకుల్లాగా వేస్తున్నానండి. అందుకే ఇలా పిండిని మనము జంతికల గొట్టంలో వేసేటప్పుడు ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పిండిని మనం జంతికల గొట్టంలోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా నేను స్టవ్ మీద ఆయిల్ వేడి చేసుకున్నానండి హై ఫ్లేమ్లో ఉంచి. ఇప్పుడు మూత పెట్టేసి ఆరకుండా పిండిని పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇలా మిషన్ ని ఫిట్ చేసుకొని మనము ఇక్కడ ఒక ప్లేట్ కి మనం ఇలా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా మురుకుల్లా వేసుకోవాలండి. ముందుగా మనము మీరు కావాలంటే ఆయిల్లో పెద్దదైన ఒకటి వేసుకోవచ్చింది. నేనైతే ఇక్కడ చిన్న చిన్నవి వేస్తున్నాను. ఇలా మీడియం సైజ్ లో వేస్తున్నాను. ఇలా మనం ప్రిపేర్ చేసుకొని వేసుకోవచ్చు. ఒకవైపు ఫ్రై చేసుకుంటూ మరోవైపు ఇలా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను 3 దాకా ప్లేట్లో వేసుకున్న తర్వాత ఇలా మనం తీసుకొని ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలి. ఇక్కడ నేను ముందుగా ఆయిల్ని వేడి చేసుకున్నాను కాబట్టి ఈ వేడి ఆయిల్లో మురుకుల్ని డ్రాప్ చేసుకోవాలండి. ఇప్పుడు ఫ్లేమ్ ని హై ఫ్లేమ్ లో ఉంచాలండి. అదే మీరు మీడియం ఫ్లేమ్ లో ఫ్లేమ్ లో ఉంచితే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుందండి. మురుకులు అయితే హై ఫ్లేమ్ లో ఉంచి మంచిగా ఒక వైపు ఫ్రై అయిన తర్వాత మరో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా పైన నురుగులు కాస్త తగ్గినప్పుడు మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి. మంచి క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక వైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. చాలా క్రిస్పీగా చాలా గుల్లగా టేస్టీగా వస్తాయండి. చూడండి, కాస్త నురగలు తగ్గినాయని మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి. దీంట్లో బటర్ కూడా వేసాం కాబట్టి ఇంకా క్రిస్పీగా వస్తాయి. ఇలా మంచిగా నురగలు తగ్గి మంచిగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఇలా జాలి గరిటెలో తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుంది. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చేవండి మురుకులు అయితే. ఇలా ఆయిల్ మొత్తం తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో, చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మరికొన్ని వేసి చూపిస్తున్నానండి. ఒకవైపు ఇలా వేసుకుంటూ మరోవైపు ఫ్రై చేసుకోవాలి. మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. అన్ని ఇదే విధంగా ఫ్రై చేసుకొని తీసుకోవాలండి మురుకులన్నిటిని పిండితో. చూస్తేనే తినాలనిపించేలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. అన్ని ఫ్రై చేసుకున్న తర్వాత నేను సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నానండి. తిన్నా కొద్దీ తినాలనిపించేలా సూపర్ టేస్టీగా ఉంటాయండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టండి. టీ టైం స్నాక్ గా తిన్నా కానీ చాలా చాలా బాగుంటాయండి. మీరు కూడా తప్పకుండా ఈ క్రిస్పీ మురుకుల్లో ఒక్కసారి ట్రై చేయండి. బొంబాయి రవ్వతో చేస్తాం కాబట్టి టేస్ట్ అయితే సూపర్ గా ఉంటాయండి. తింటుంటే అలా తినాలనిపిస్తాయి, అంత క్రిస్పీగా ఉంటాయి. ఒక్కసారి రుచి చూస్తే పిల్లలైతే మళ్ళీ మళ్ళీ చేయమంటారండి, అడిగి మరీ చేయించుకుంటారు. అంత క్రిస్పీగా ఉంటాయి. ఇక్కడ తుంచి చూపిస్తాను చూడండి ఎంత గుల్లగా వచ్చినాయో. చాలా గుల్లగా వస్తాయండి. మన సెకండ్ రెసిపీ వచ్చి హెల్తీగా ఉండే కజ్జికాయలను ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకోవాలండి. పిండిని మనం ఇలా జల్లించి తీసుకోవాలండి. 2 కప్పుల గోధుమ పిండి తీసుకుంటున్నానండి. నేనైతే ఇక్కడ హెల్తీగా చేయడానికి గోధుమ పిండి తీసుకుంటున్నాను. మీరు కావాలంటే దీని ప్లేస్లో మైదా పిండి అయినా తీసుకొని చేసుకోవచ్చండి. ఇప్పుడు దీంట్లో చిటికెడు ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు పిండిని ఇలా జల్లించి తీసుకోవాలి. ఇలా పిండి జల్లించిన తర్వాత వేస్ట్ ఏమైనా మిగిలితే పక్కకు తీసుకోవాలండి. ఇక్కడ చిన్న పోపు ప్యాన్ తీసుకొని దాంట్లో 3 నుంచి 4 టీ స్పూన్ల నెయ్యి తీసుకోవాలండి. నెయ్యిని మనం ఇలా వేడి చేసుకొని తీసుకోవాలి. మీరు కావాలంటే నెయ్యి ప్లేస్లో ఆయిల్ అయినా తీసుకోవచ్చండి, వేడి ఆయిల్. ఇప్పుడు నెయ్యిని వేడి చేసుకోవాలండి. చాలా టేస్టీగా కమ్మగా వస్తాయండి కజ్జికాయలు అయితే. ఇలా బాగా కరిగించుకొని కాస్త వేడిగా చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఈ నెయ్యిని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం జల్లించిన పిండిలో ఈ నెయ్యిని వేడి చేసుకున్న నెయ్యిని వేసుకొని ఇలా స్పూన్తో మిక్స్ చేసుకోవాలండి. కాస్త నెయ్యి వేడిగా ఉంది కాబట్టి ఇలా స్పూన్తో మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పిండిని చేత్తో బాగా రబ్ చేసినట్టు మిక్స్ చేసుకోవాలండి. ఈ నెయ్యి మొత్తము పిండిని బాగా పట్టించాలి. అప్పుడే మనకు కజ్జికాయలు చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి. ఇలా బాగా రబ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. అంటే పిండి మనకు
ఇలా ముద్ద కడితే కట్టేటట్టు ఉండాలండి. అప్పుడే మనకు నెయ్యి కరెక్ట్గా సరిపోయినట్టు. పిండి బాగా బైండ్ అవ్వాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని హార్డ్గా మిక్స్ చేసుకోవాలండి. మరీ పల్చగా చేయొద్దు, మరి ఇంకా టైట్ కూడా చేయొద్దండి. సాఫ్ట్గా సెమీ సాఫ్ట్గా వీడియోలో చూపించిన విధంగా పిండిని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎక్కువ వాటర్ పడవండి దీనికి. చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా ఉండాలండి. పిండి ఇలా కలుపుకున్న తర్వాత దీనిపై నుంచి ఆయిల్ అయినా నెయ్యి అయినా ఇలా అప్లై చేసుకొని ఒక 15 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలండి పిండిని. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దీంట్లో 1 కప్పు ఎండు కొబ్బరిని వేసుకోవాలండి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. పిండి తీసుకున్న కప్పుతో అయితే మనకు 1/2 కప్పు దాకా అవుతుందండి కొబ్బరి. ఇది నేను మెజరింగ్ కప్లో ఉండే కప్పుతో 1/2 కప్పుతో తీసుకున్నానండి. అందుకే ఫుల్గా ఉంది. ఇక్కడ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న 2 టేబుల్ స్పూన్ల బాదం పలుకులు, 2 టేబుల్ స్పూన్ల కాజు పలుకులు ఇలా సన్నగా కట్ చేసుకొని సిమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలండి. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పొడిని వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని కూడా సిమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలండి. మాడిపోతుందండి. హై ఫ్లేమ్లో ఉంచుకుంటే మనము ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కిస్మిస్ వేసుకోవాలండి. ఒక 10 నుంచి 15 దాకా. ఇప్పుడు ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోని వేసుకోవాలండి, పక్కకు తీసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్ని క్లీన్ చేసుకొని 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి దీంట్లో. ఇప్పుడు దీంట్లో మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు బొంబాయి రవ్వ, సూజీ, ఉప్మా రవ్వ అంటారు చూడండి, అది 1/2 కప్పు తీసుకోవాలండి. తీసుకొని ఫ్లేమ్ని మీడియంలో ఉంచి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. కమ్మటి స్మెల్ వచ్చే వరకు ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా బాగా ఫ్రై అయిందండి. ఇలా మనం నెయ్యిలో ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా మనము వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదండి, దాంట్లో వేసుకోవాలి ఈ రవ్వను కూడా. చాలా కమ్మగా టేస్టీగా ఉంటాయండి. ఇలా మీరు టిప్స్ ఫాలో చేస్తే చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి స్పూన్తో. ఈ రవ్వను, కొబ్బరిని, డ్రై ఫ్రూట్స్ని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం పొడి తీసుకున్నానండి. మీరు సన్నగా తురిమి అయినా తీసుకోవచ్చండి. బెల్లం అయితే షుగర్ తీసుకోవాలంటే 3/4 కప్పు కాస్త బరకగా గ్రైండ్ చేసుకొని తీసుకోవచ్చు. నేను ఇక్కడ హెల్తీగా చేయడానికి బెల్లం పౌడర్తో చేస్తున్నానండి. 1 కప్పు దాకా తీసుకున్న తర్వాత ఉండలేకుండా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు స్టఫింగ్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనము పిండిని ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో చిన్న బౌల్ లాగా పిండి ముద్ద తీసుకోవాలండి. మిగతా పిండిని ఆరకుండా ఇలా మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని పూరిలా తాల్చుకోవాలండి. మరీ పల్చగా కాకుండా మరీ లావు కాకుండా మీడియం సైజులో మనం తాల్చుకోవాలి. పొడి పిండి వేసే అవసరం లేదండి, ఎందుకంటే మనకు పిండి కాస్త గట్టిగా ఉంది కాబట్టి కింద అతుక్కోదు. ఇలా బాగా అన్ని వైపుల్లో ఈక్వల్గా తాల్చుకోవాలండి. ఇలా అన్ని వైపుల్లో ఈక్వల్గా తాల్చుకున్న తర్వాత ముందుగా రెడీ చేసుకున్న స్టఫ్ని ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి. మీరు కజ్జికాయ చేసిన సైజు చిన్నగా ఉంటే కాస్త తగ్గించి వేసుకోవాలి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకున్నానండి. కాస్త సైడ్కు ఇలా వేసుకొని మనకు ఎడ్జెస్కి రాకుండా చూసుకోవాలండి. మూలలకి ఇలా రావద్దు. స్టఫ్ చేసేటప్పుడు మనకు సరిగా క్లోజ్ కాదు. ఇప్పుడు దీన్ని ఎడ్జెస్ని మనం ఇలా వాటర్తో తడుపుకోవాలండి. ఇలా వాటర్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనము ఒక వైపు నుంచి లేపి ఇలా క్లోజ్ చేసుకోవాలండి. మంచిగా క్లోజ్ చేయాలండి, లేదంటే మనం ఫ్రై చేసేటప్పుడు లోపల ఉన్న స్టఫ్ బయటికి వచ్చేస్తుంది. ఇలా మనం వేలుతో ఇలా బాగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనిపైన ఫోక్తో డిజైన్ ఇవ్వాలండి. ఇలా మీకు ఒకవేళ కజ్జికాయ స్టాండ్ ఉంటే దాంతో ఈజీగా చేసుకోవచ్చండి. నేను లేని వాళ్ళ కోసం ఇలా చూపిస్తున్నానండి. ఇలా డిజైన్ వచ్చేస్తుందండి ఇలా చేసుకుంటే మనకు. ఇప్పుడు ఇలా
డిజైన్ ఇచ్చిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా చేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. స్పూన్తో డిజైన్ ఇచ్చినా కూడా ఇదే విధంగా ప్లేట్లో తీసుకొని ఇప్పుడు మనం దీనిపైన లేయర్ ఆరకుండా ఇలా క్లాత్ వేసి ఉంచాలండి పైన. ఇక నేను మరొకటి చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా చిన్న పిండి ముద్ద తీసుకొని అన్ని వైపుల్లో ఈక్వల్గా తాల్చుకోవాలండి. మరి లావు కాకుండా మరి సన్నగా కాకుండా మీడియంగా ఇలా తాల్చుకోవాలి. ఇలా తాల్చుకున్న తర్వాత మధ్యలో ఇప్పుడు మనం స్టఫ్ని వేసుకోవాలండి. మధ్యలో అంటే మధ్యలో కాదు, కాస్త కిందికి వేసుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా. ఇలా స్టఫ్ వేసుకున్న తర్వాత ఎడ్జెస్లో ఇలా వాటర్ అప్లై చేసుకోవాలండి. ఇలా వాటర్ అప్లై చేసుకుంటే మంచిగా క్లోజ్ అయిపోతుంది. లోపల ఉన్న స్టఫ్ బయటికి రాకుండా ఇలా లైట్ మనం పైనుంచి ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫోక్తో డిజైన్ ఇవ్వాలండి. ఇలా డిజైన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ నాకు కజ్జికాయల స్పూన్ కూడా ఉందండి. స్పూన్తో కూడా మనం ఇలా సేమ్ మోల్స్లో ఎలా చేస్తే వస్తుందో సేమ్ అదే విధంగా వస్తుందండి. కజ్జికాయల స్టాండ్లో ఎలా చేస్తే అలా వస్తుంది. ఇలా స్పూన్తో కట్ చేసుకున్నాను ఎక్స్ట్రా ఉన్నదాన్ని. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇలా మనం ఈజీగా చేసుకోవచ్చండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా ప్రిపేర్ చేసుకొని మనం ప్లేట్లో తీసుకొని ఇలా క్లాత్ వేసుకోవాలండి. పైన లేయర్ ఆరదు ఇలా వేసుకుంటే మనము. ఇక్కడ నాకు అన్ని కజ్జికాయలు చేసుకున్న తర్వాత నాకు స్టఫ్ మొత్తం కరెక్ట్గా సరిపోయిందండి. పిండికి దానికి రెండుకి కరెక్ట్గా సరిపోయింది. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ని బాగా వేడి చేయొద్దండి, మీడియంగా హీట్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కజ్జికాయలను వేసుకోవాలి. మీకు కడాయిలో ఎన్ని పడితే అన్ని వేసుకోవాలండి. ఫ్లేమ్ని మాత్రం సిమ్లో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకు పైన ఉన్న లేయర్స్ పైన బబుల్స్ అనేవి రావు. చక్కగా రెండు వైపులో గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. కాస్త మనం గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి పైన కాస్త కలర్ వస్తుందండి. దీనికి మంచిగా రెండు వైపులా గోల్డెన్ కలర్లో ఫ్రై చేసుకొని క్రిస్పీగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా జాలి గరిటెలో తీసుకోవాలండి. ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇదే విధంగా మిగతా వాటిని కూడా 1 బై 1 ఫ్రై చేసుకోవాలండి. మంచిగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని మాత్రం సిమ్లోనే ఉంచాలండి. అప్పుడే మనకు మంచిగా ఫ్రై అవుతాయి, ఇంకా క్రిస్పీగా కూడా వస్తాయి. అన్నీ ఇక్కడ నేను ఫ్రై చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపించేలా నోట్లో నీరూరుతాయండి. హెల్తీగా ఇలా పిల్లలకు చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారండి. మీరు తప్పకుండా హెల్తీగా ఇలా మీ ఇంట్లో వాళ్ళకు ఒక్కసారి ఇలా పండుగకు చేసి పెట్టండి. చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా కుదురుతాయండి. ట్రై చేసి ఎలా కుదిరాయో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇక్కడ మీకు తుంచి చూపిస్తున్నాను చూడండి. పైన లేయర్ ఎంత క్రిస్పీగా చాలా బాగుంటాయండి. పైన క్రిస్పీగా లోపల హెల్తీగా మనం డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాం కాబట్టి మధ్యలో తింటుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. 1కి 4 తినేస్తారండి, అంత కమ్మగా చాలా చాలా బాగుంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.